శబరి పర్వతే పూజ్యం శాంత మానస సంస్థితం భక్తోష పాపహంతారం అయ్యప్పన్ ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరూ సేవ చేయాలి స్వామయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని అనుకుంటా ఉండాలి స్వామి. అప్పుడు నుండి ఆ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని ఒకసారి చంద్రబాబు అయ్యప్ప తొమ్ము చెంద నుండి నేను పడిపోయానా అయ్యప్ప స్వామిని చూసినట్టురా అయ్యప్ప స్వామిని చూసినట్టురా స్వామియే శరణం అయ్యప్పో శరణం శరణం అయ్యప్పో స్వామియే శరణం అయ్యప్పో శరణం శరణం అయ్యప్పో శరణం శరణం అయ్యప్పో స్వామియే శరణం అయ్యప్పో శరణం శరణం అయ్యప్పో సదారి प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् भूतनाथाय विद्महे भवपुत्राय धीमहि तन्नो शास्त्रः प्रचोदयात्. ओम श्री स्वामिये ओम श्री स्वामिये. भूतनादा सदानंदा सर्वभूतदयापरा దీనా బుద్ధి గారు కంటికి నిత్తురారే రాదు కంటికి నిత్తురారే రాదు దీనా బుద్ధి గారు కంటికి నిత్తురారే రాదు కంటికి నిత్తురారే రాదు కంటికి నిత్తురారే రాదు. అన్నదమ్ముల ఆటలు లేవు అమ్మాయ్యకు మాటలు లేవు అమ్మాయ్యకు ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణ పాపాత్ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాంగనవస్తల అన్యదాం శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష శబరీశ్వర. ఓం శ్రీ స్వామియే. మంత్రహీనం క్రియాహీనం హరిహరపుత్ర యత్పూజిత మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యాన ఆవాహనాది షోడోపచార శక్తోపచార ధాన్యోపచార సర్వం శ్రీ పరబ్రహ్మ అర్పణమస్తు. విష్ణవే జన్మమ ప్రదక్షిణాం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం కుర్యాత్. శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద
సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓం శబరి పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితం భక్తోషపాపహంతారం అయ్యప్పన్ ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరూ సేవ చేయాలి స్వామయ్యప్ప. అయ్యప్ప స్వామి గారి సేవల్లో అని ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి. అమ్మ సాములు, అక్క సాములు, కన్ను సాములు, అన్న సాములు ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాల్సిగా కోరుతా ఉన్నాం. సాములకు భిక్ష ప్రతి ఒక్కరు కూడా సివిల్ సాములు, అన్న, అక్క, అన్నయ్య ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తమతో సేవ చేయాల్సిగా కోరుతా ఉన్నాం. శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ధూమ్చంద గ్రామంలో పడి పూజ నిమిత్తము ఇక్కడికి పూజ కార్యక్రమానికి నేను రావడం జరిగింది స్వామి. ఈ సాములు గత 3 సంవత్సరాలుగా కలిసికట్టుగా సామూహిక పడి పూజను నిర్వహిస్తున్నారు. వీళ్ళ గురువు గారు నాకు ఫోన్ చేసి, స్వామి మా దగ్గర మీరు పూజ చేయాలి, మీరు బ్రహ్మాండంగా పూజ చేస్తారంటే నేను వచ్చాను స్వామి. నేను అనుకున్నాను రాకమొదలు గ్రామంలో కొందరు ఉంటారు కావచ్చు అని. కొన్ని పూజలు ఎట్లా ఉంటాయంటే మామూలుగా సాములు చేసుకుంటారు, ఎవరో శివులు వాళ్ళు మామూలుగా వాళ్ళ ఇంటి వాళ్ళే వచ్చి చూస్తారు. కానీ ఇక్కడ మట్టుకు అంగరంగ వైభవంగా జరిగింది స్వామి. ఇక్కడ సాముల కన్నా ఎక్కువ సివిల్ సాములే ఉన్నారు, మాత సాములు, సివిల్ భక్తులు. స్వామి ఇక్కడ ఏదైతే వీళ్ళు చేసే పడి పూజలు ఏది కూడా తక్కువ లేకుండా ప్రతి ఒక్కటి అనుకున్న దానికన్నా ఎక్కువనే చేసిండ్రు స్వామి వీళ్ళు. ఈరోజు కార్యక్రమంలో నగర సంకీర్తన, తరువాయి మన గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ పూజ, కుంకుమ అర్చన, అమ్మవారి పూజ, అయ్యప్ప స్వామి పూజ మరియు మెట్ల పూజ, అభిషేకాలు చేయడం జరిగింది స్వామి. ఈ గ్రామస్తులు ఇలాగే ప్రతినిత్యం చేసుకుంటూ ప్రతి సంవత్సరము కూడా ఇలాంటి పండుగ వాతావరణం నెలకొల్పి అయ్యప్ప మహాపడి పూజలు పెద్ద ఘనంగా జరపాలని మనసారా కోరుకుంటున్నాను స్వామి. శ్రీమన్నారాయణ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో నమామ్యహం. బంధువులారా, ఈరోజు ధూమ్చంద గ్రామం లోపల పడి పూజ అంటే మహాపడి స్వాములు అయ్యప్ప స్వాములందరూ కలిసి ధూమ్చంద గ్రామ స్వాములందరూ కలిసి ఈ మహావైభవంగా పడుపు చెప్పించారు. ప్రతి సంవత్సరము ఇలాగే జరుగుతూ ఉంటుంది. కన్నుల పండుగ ఎంతో ఆనందంగా జరుగుతూ ఉంటుంది. వచ్చిన స్వాములకు నాన్ స్వాములకు కూడా భిక్ష కార్యక్రమం చేసి ఆ స్వామి అభిషేకాలు, అర్చనలు, కుంకుమోత్సవాలు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన గురుస్వాములు నిర్వహించారు. ఇలాగే ఈ ప్రతి ఊరు గ్రామం లోపల ఇక్కడి కార్యక్రమం జరగడం మాకు ఇది 3-4 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇలా జరుపుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్య. అందరూ స్వాములందరూ